చూడండి, వంకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, 4 టమోటాలు, 2 ఉల్లిపాయలు, పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. చూడండి, వంకాయలు ఎలా కోస్తున్నానో చూడండి. అది చూసి లోపల పుచ్చు ఏమన్నా ఉందో చూసుకోండి. ఒకసారి చూసుకొని వంకాయ కింద వాయిలో కాడలు ఉంచాలండి. అట్లాగే కాడలు ఉంచితే వంకాయ విడిపోకుండా ఉంటుంది. వంకాయలు కోసేసానండి. కోసిన తర్వాత కూరలో వేసేంత వరకు ఉప్పు నీళ్ళలోనే ఉంచాలి. అది ఎందుకంటే అది నల్లగా అయిపోద్ది, కరుణ కూడా వస్తుందండి. కరుణ అంటే కొంచెం చేదు అనిపిస్తుంది, అందువల్ల ఉప్పు నీళ్ళలోనే ఉంచాలి. టమాటా, ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు కిచెన్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మీరు మా ఛానల్కి కొత్త వ్యూవర్స్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు. ఏది కూడా మిస్ కాకుండా మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా చూడొచ్చు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తిగా చూద్దాం వీడియో. స్టార్ట్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ పోస్తున్నానండి. పెద్ద స్పూన్తో 5 స్పూన్లు ఆయిల్ పడుతుంది. అది నూనె వేడెక్కాక పోపు గింజలు వేశాను. పోపు గింజలు వేసిన తర్వాత కొంచెం మెంతులు వేయాలండి. మంచి స్మెల్ కోసం కొంచెం మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటపట్లాడాలండి. చిటపట్లాడిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. వేసి బాగా వేయించాలి. వేయించితే ఎర్రగా వేయించాలి, ఎందుకంటే పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి. చూడండి, బాగా వేగింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. బాగా కలపాలండి. బాగా కలపాలి. కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేస్తున్నానండి. సరిపడా వేస్తున్నాను. కానీ మీకు కొంతమందికి తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేను మాత్రం ఇప్పుడు సరిపడా వేస్తున్నాను. అది వేసిన తర్వాత పసుపు, ఒక చిన్న స్పూను పసుపు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ, టమాటాలు బాగా వేగినాయండి. మెత్తబడింది, కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు తరిగి ఉంచుకున్న వంకాయలు వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మెత్తపడాలి వంకాయ ముక్కలు. వంకాయ మెత్తపడ్డాక చూడండి, 3 స్పూన్లు కారపొడి వేస్తున్నాను. ఈ పులుసులోకి సరిపోతుంది ఇది. కాబట్టి తినేవాళ్ళు కారం కావాలనుకున్నాళ్ళు కొంచెం ఒక స్పూన్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నేను కొంచెం చిటికెడు ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఉంటే కూడా వేసుకోవచ్చు, లేకుంటే లేదు, పర్వాలేదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం మెత్తబడిందండి వంకాయలు. ఇప్పుడు తీసి ఉంచుకున్న చింతపండు పులుసు పోస్తున్నానండి. 1 కప్పు చింతపండు పులుసు, దాంట్లో 2 కప్పులు నీళ్లు పోసానండి. 2 కప్పులు నీళ్లు పోసి ఇప్పుడు వంకాయల పులుసులో పోస్తున్నానండి. పులుసులో పోస్తున్నాను. అది పోసిన తర్వాత కలుపుకోవాలండి బాగా. అంటే కలుపుకోవాలంటే వంకాయకి బాగా ఉప్పు, కారం అంతా పట్టాలి కదా, అందుకని బాగా కలిపి మూత పెట్టాలండి. ఒక 15 నిమిషాలు ఉంచుదామండి. బాగా పులుసు బాగా ఉడుకుతుంది. ఉడికి దగ్గరకు అవుతుంది కాబట్టి 15 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత తీస్తున్నానండి. మూత తీసి చూస్తున్నానండి. పులుసు బాగా చిక్కపడింది, కలర్ కూడా వచ్చింది, నూనె పైకి తేలుతుంది. ఇంకా అయిపోయిందండి వంకాయ పులుసు. చూడండి, కొంచెం చూపిస్తున్నాను. వంకాయ బాగా ఉడికిందండి. బాగా ఉప్పు, కారం కూడా బాగా పట్టింది. రెడీ అయిపోయిందండి వంకాయ పులుసు. రెడీ. చూడండి, పులుసు చక్కగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. ఇంటిల్లిపాది నచ్చుతుంది.